నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ లైవ్ షోలో ఈరోజు ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చర్చలో పాల్గొంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ప్రసంగం అవన్నీ చూస్తే ఇంతకాలం నేను ఆయన రాజకీయ అమాయకుడు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆయన దొంగ బాబా అవతారం ఎత్తారా, జనాన్ని మోసం చేయడానికి, సూపర్ 6 హామీల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. విశేషం ఏమిటంటే సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పకుండా, సనాతన ధర్మంలో ఉన్న అంశాల గురించి చెప్పకుండా, నిజానికి సనాతన ధర్మం కనుక ఆచరించే వ్యక్తి అయితే ఆయన అసలు ఇవి చదువుకోవడానికి కానీ వీటికి కానీ ఆయన అర్హుడు కాదు. ఆ సనాతన ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆ సంగతి ఆయనకి కూడా తెలియదేమో బహుశా. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం వ్యవహారం కదా. జనాన్ని మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడా, హిందువులను మోసం చేస్తున్నాడా, అలాగే చివరికి జనసేన కార్యకర్తలను కూడా ఆయన మోసం చేస్తున్నారా? లడ్డూలో కల్తీ జరగలేదు అని టీటీడీ వారు చెప్తే ఈయనెళ్ళి అక్కడ కల్తీ జరిగిందని, అపచారం జరిగిందని పిచ్చి మాటలు చెబుతున్నారా? మరి చంద్రబాబు గారు ఎందుకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఆయన స్పందించలేదు? ఈయనేమో సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద కూడా పరోక్షంగా తప్పుపడుతున్నట్లు విధంగా హెచ్చరిస్తున్న తీరులో, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, మాకు ఎదురు లేదనే విధానమా ఏమిటి? అసలు ఆ మాటలేంటి, ఆ లోకం ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నారు? అట్లాగే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వివేకానందుడు వేషం వేసుకున్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత విశ్వామిత్ర సినిమా తీశారు. విశ్వామిత్ర సినిమా తీసినప్పుడు కాషాయ దుస్తులతో తిరిగేవాళ్ళు. చివరికి జనం ఆయన్ని ఓడించారు. సో ఇప్పుడు కూడా ఈయన దొంగ బాబా అవతారం ఎత్తి సర్వకాలం పదవిలో ఉండాలనుకుంటే ఆంధ్ర ప్రజలు పిచ్చోళ్ళు కాదు, విజ్ఞులు. వాళ్ళకన్నీ తెలిస్తే అర్థం చేసుకుంటారు. చాలా చాలా ఎక్కువ శాతం విద్యాధికులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇలాంటి దొంగ బాబాలు, మోసగాళ్ళు నిజంగా ఆయనకి ధర్మం, మతం మీద ఉంటే ఎస్, పదవి నుంచి వదులుకోమనండి. ఆ తర్వాత ఆయన తోచిన ధర్మాలను ప్రచారం చేసుకోమనండి, ప్రవచనాలు చెప్పుకోమనండి. ఇప్పుడు గరికపాటి నరసింహరావు వాళ్ళు ప్రచారం, చాగంటి కోటేశ్వరరావు వీళ్ళు చెప్తుంటారు కదా. చాగంటి కోటేశ్వరరావు అయితే డైరెక్ట్గా చెప్పాడు సనాతన ధర్మంలో విడాకులు అనే ప్రసక్తే ఉండదని. మరి ఈయన ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నాడు? మరి ఈయన సనాతన ధర్మం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. గరికపాటి నరసింహరావు బాగానే మాట్లాడతారు కానీ ఆయన ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి, రాజకీయ విషయాల్లోకి ఎంటర్ అయ్యి ఎన్టీ రామారావు అసలు అసెంబ్లీకి ఎప్పుడూ మానలేదని చెప్తే అందరూ నవ్వారు, రాజకీయాలు తెలిసిన వాళ్ళంతా. ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ రోజు కామెంట్ చేశారు, ఆయన 2 ఏళ్ళు అసలు అసెంబ్లీకే రాలా. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు గారు ఏడాదిన్నర అసెంబ్లీకి రాలా. కానీ ఆయన చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి దెబ్బతిన్నారు. అలాగే రాజకీయాల్లోకి, ఆధ్యాత్మిక విషయాల మీద ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లోకి వెళ్ళినా దెబ్బతింటారని చెప్పడం కోసమే ఒక ఉదాహరణగా చెబుతున్నాను. మరి ఈయన జనం సహిస్తారా ఇలా దొంగ బాబా అవతారాలు ఎత్తినాళ్ళని? ఆ వారాహ డిక్లరేషన్ ఏం చెబుతోందో ఎవరికి అర్థం కాదు. ఇక ఎందుకు జనసేన కార్యకర్తలని, జనసేన వాళ్ళనే మోసం చేస్తున్నారని చెప్పడానికి జనసేన వాళ్ళు 7 సూత్రాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు. వాటిలో మొదటి సూత్రం ఏంటో తెలుసా అండి? కులాలను కలిపే ఆలోచన విధానం. తర్వాత ఏమన్నాడో మళ్ళీ మీరు వీడియోల్లో చూస్తారు. మతాల ప్రస్తావన లేని రాజకీయం. మతాల గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఇలా భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఓకే, మిగతాటిలో ఏదో చేస్తుంటే నడుస్తూ ఉంటుంది. కానీ కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని జనసేన పార్టీని స్థాపించిన ఈయన ప్రస్తుతం ఎర్ర కండువా నుంచి కాషాయ కండువాకు వచ్చి ప్రజల్ని దొంగబాబా అవతారం ఎత్తి, ఎందుకంటే ఎన్టీ రామారావు గారే కొన్ని సినిమాల్లో దొంగబాబాల గురించి ఎక్స్పోజ్ చేశారు. ఓం సచ్చిదానంద సర్వం గోవింద అన్నటువంటి పాటలు కూడా ఆయన టైంలో జరిగాయి. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అంటూ ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని పాటలు కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ లోపాలు, మతపరమైన లోపాల మీద యమగోళ సినిమాలో ఇటువంటివన్నీ కూడా ఎన్టీ రామారావు గారిలోని నటన, ఆ తర్వాత ఆయన వ్యవహారం, ఆయన రాజకీయం చేసినప్పుడు, ఆ తర్వాత ఆయన వేషధారణ చేసి దెబ్బతిన్నాడు. బట్ ఆయన నటనను తీసుకొచ్చి రాజకీయాల్లో చేయాలని అనుకోలేదు, కానీ చివరిలో ఈ వేషాలు వేసి దెబ్బతిన్నారేమో అనిపిస్తుంది. ఇక ఇంట్రెస్టింగ్ వార్తలు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. జనం అర్థం చేసుకోవాలి. అమరావతి పార్ట్నర్ ఈశ్వరన్కు జైలు శిక్ష,
సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ. అమరావతి స్టార్టప్ ఏరియా పేరిట రియల్ ఎస్టేట్ లావాదేవీలు. నాడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ బురిడి అంటూ చంద్రబాబు గారి మిత్రుడైనటువంటి ఈశ్వరునికి జైలు శిక్ష పడింది సింగపూర్లో అన్న విషయాన్ని సాక్షి మాత్రమే ఇచ్చినట్లుంది. బహుశా మిగతా పత్రికల్లో వచ్చి ఉంటే సంతోషమే. ఈ సనాతన ధర్మంపై న్యాయస్థానాలకు చిన్న చూపంట పవన్ కళ్యాణ్ గారి ఉవాచ. కొత్త దేవుడండి పవనస్వామి, నీ నోట సనాతన ధర్మం మాట, అధికారం కోసమే సనాతన జపం, క్షుద్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మతం ముసుగు, ప్రజలను మభ్యపెట్టే కుట్రతో వారాహి డిక్లరేషన్, సుప్రీంకోర్టు ధర్మాసనానికే హెచ్చరికలు జారీ చేస్తావంటూ మొత్తం నిప్పులు చెరిగిన భూమన కరుణాకర్ రెడ్డి. బాబు మోసాలపై ప్రజాగ్రహం, పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్. తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోందన్న జగన్. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు అంటూ ఆయన పథకాల కేటాయింపులపై నిలదీస్తారనే భయంతో ఓటానేకంతో చంద్రబాబు కాలయాపన అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి. మొన్న ముచ్చుబరిలో వాసంతి, నిన్న బాపట్ల జిల్లాలో ఒక యువతిపై అత్యాచారం, హత్య, నేడు పొంగనూరులో ఒక ముస్లిం బాలికపై జరిగిన ఘాతుకం. వీటన్నిటినీ పాపం ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు ఎక్కడ ప్రముఖంగా రాయకుండా ఎక్కడన్నా రాస్తే లోపల కనపడకుండా రాస్తున్నారేమో తెలియదు. కానీ బట్ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్ని చెప్పారంటే సుగాలి ప్రీతిది రాగానే వచ్చిన మొదటి రోజునే సిబిఐ అన్నారు, ఇవన్నీ అన్నారు. కానీ వాళ్ళకి ఇవేవి కనపట్టల్లా. ఇక సనాతన ధర్మంపై దాడి చేస్తే సహించరంట పవన్ కళ్యాణ్ గారు. గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి జరిగిందంటూ పచ్చి అబద్ధాన్ని పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో భాగమా ఏమిటనే దాని మీద ఆయనే చెప్పించాలి. ఇక ఈ గనుల శాఖ డైరెక్టర్ మీద కూడా ఒత్తిడి చేసి రకరకాల సాక్ష్యాలు ఇప్పించడానికి ఏదో రకంగా పై స్థాయిలో వైసీపీలో ఉన్న ప్రముఖుల్ని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలన్న తాపత్రయం కనపడతా ఉంది. ఇక ఒక పక్క సూపర్ 6 హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు గారు అనే పెద్ద మనిషి వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందంట. మరి ఆర్థిక వ్యవస్థ కుదేలైతే సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చావు, ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నావు, ఇవన్నీ అడిగే వారు లేరనే ధైర్యమో ఏంటో, అడగలేరులే ఎవరు, జనం పిచ్చోళ్ళు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్టున్నారు. ఇక ఇప్పుడు ఒకసారి సంబంధిత వీడియోలు కొన్ని చూసిన తర్వాత ఒక శర్మ గారని ఒక ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు అసలు సనాతన ధర్మం వ్యవహారం మీద. దాని గురించి కూడా తర్వాత వీడియో చూద్దాం. ఇప్పుడు కొన్ని వీడియోలు విందాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది. ఇది అవకాశవాదం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు. I am an unapologetic Sanatani Hindu. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి. ఇది అవకాశవాదం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు. I am an unapologetic Sanatani Hindu.
so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. 100%. పవన్ కళ్యాణ్ 100% సూడో స్పిరిచువలిస్ట్. ఎలా? సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్ కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా? వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి రైట్. వీటితో పాటు సోషల్ మీడియాలో చమత్కారాలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రధానంగా హిందూ భార్యలకి విడాకులు ఇచ్చి క్రైస్తవ భార్యను చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒకటి. ఈశ్వరన్ గారికి సింగపూర్లో మొట్టమొదటి మంత్రి అట, ఆ దేశంలో శిక్ష పడినటువంటి మొట్టమొదటి మంత్రి అని ఇప్పుడు చెబుతున్నారు. సో అలాంటి వ్యక్తితోటి ఇక్కడ అమరావతిలో ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవకాశం ఇచ్చారు. ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని ఆ రోజు చంద్రబాబు గారు ప్రచారం చేశారు. మరి ఈ పరిస్థితులన్నీ ప్రజలు గమనించాలి. ఇక మళ్ళా విష్ణు గారు చెప్పండి, మీరు అక్కడ విజయవాడలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి డిక్లరేషను, ఈ గొడవ, మీరు ఈ మత ధర్మాలకి సంబంధించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ మతధర్మం ఈ మత ధర్మం ఒకటేనా? సనాతన ధర్మాన్ని మీరు పాటించవచ్చా? పాటిస్తారా? అది సమన్యాయం చూపిస్తుందా? లౌకిక రాజ్యానికి అనుకూలమా? రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇలా మాట్లాడొచ్చు? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పకుండా జనాన్ని ఎందుకు ఇట్లా మాయ చేయాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి వదిలి బాబా అవతారం ఎత్తే పర్వాలేదు, కానీ 2 వేషాలతోటి దొంగ బాబా అవతారం ఎత్తడం ఎంతవరకు సమర్థనీయం? సారి వారాహి డిక్లరేషన్ అని చెప్పని నేను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాను అని చెప్పని దైవ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొండ కింద అపచారపు మాటలన్నీ కూడా మాట్లాడాడు రాత్రి. ఆయన అసలు ఏం మాట్లాడతారో, ఆయన మాట్లాడినటువంటి ఐడియాలజీ ఏంటో, ఆయన ప్రసంగం ఏంటో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ మాటలకి. ఈ రకంగా ఆయన అవతారం ఎత్తాడు, ఏ రకంగా కూతురుని తీసుకెళ్లి డిక్లరేషన్ ఇప్పించాడు, ఏ రకంగా గొడ్డు మాంసం తినే అవసరమైతే ముందుకెళ్తానన్నాడు. అసలు ఆయన ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారి చేతిలో బాగా అసలు లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుని సాగు పెట్టాడో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. మొత్తం నిన్నటి సభ ఎంతటి స్థాయికి దిగజార్చిందంటే తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్యాన్ని పైన దర్శనం చేసుకుని వచ్చి కింద మీటింగ్ పెట్టి డైరెక్ట్ గా కల్తీలు కలిపేశారని చెప్పని డెలిబరేట్ గా ఎలా మాట్లాడతాడో అసలు అర్థం కాకుండా ఉందండి. ఈయన గురించి పెద్ద మనం డిస్కషన్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ఈయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన మాటలే ఆయన ఖండిస్తూ ఉంటారు, ఆయన మాట్లాడిన మాటలే ఆయన తప్పు పడతా ఉంటారు. కాబట్టి ఈ వారాహి సంబంధించి అమ్మవారి పేరు పెట్టుకుని ఈ రకమైనటువంటి స్థాయికి దిగజారిపోతూ సనాతన ధర్మం అంటాడు. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో ఆయన మాటలుంటే సరిపోతుంది, ఇంకా మనం ఆయన గురించి పెద్ద మాట్లాడవసరం. ఇదేంటంటే పూర్తిగా రాజకీయపరమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగతా వాళ్ళందరూ చెప్తే ఈయన ఆ అవతారం ఎత్తి ఈ రకమైనటువంటి ప్రసంగం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటిగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయనకే ఒక ఆలోచన లేదు. ఏ రకంగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ఏ రకంగా కట్టుబడి ఉండాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ఏ రకంగా కట్టుబడి ఉండాలి అని చెప్పండి. అసలు తిరుపతిలో మీటింగ్ పెట్టి పిచ్చి రాజకీయాలన్నీ మాట్లాడతాం ఏంటండి? అదొక పుణ్యక్షేత్రము, భారతదేశంలోనే ఆంధ్ర మొత్తం యావత్ ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన చోట అసలు పోలీస్ యంత్రాంగం పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, పోలీస్ యంత్రాంగం ఎందుకు అలౌ చేసింది అంటే వాళ్లే ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టుగా ధర్నాలు చేయడానికి, మీటింగ్లు పెట్టడానికి, కొండ మీద ఉన్నటువంటి స్వామివారిని విమర్శించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ అనుమతులు ఇచ్చి అక్కడే చేయిస్తున్నారా? కాబట్టి సనాతన ధర్మం ముసుగులో కానీ లేకపోతే హిందూ ధర్మం ముసుగులో కానీ ఏదో మాటలు మాట్లాడాలనుకుంటే ఆయనకు ఉన్నటువంటి గత చరిత్ర అంతా కూడా ఆయన ఐడియాలజీ చెప్తుంది కదా.
కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద బురద జల్లటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటము, స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే తప్ప ఇది నిన్న కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు ఈయన ప్రసంగం అంతా కూడా కెవ్వు కేక సినిమా పాట స్టైల్లో మొత్తం మనకు అర్థం అవుతుంది. అసలు పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక విధానం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీద గీడ్చి, బజార్ గీడ్చి మాట్లాడి అంటే వీటితోటి సూపర్ సిక్స్ హామీలని మర్చిపోతారంటారా ఆలోచన విష్ణు గారు? వీటితోటి జనమంతా సూపర్ సిక్స్ నుంచి అడగకుండా సూపర్ సిక్స్ మతం భజన చేస్తారా? అంటే ఒకటి మాత్రం కొమ్మినేని గారు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో 4 మాసాల్లోనే చైతన్యం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అంశాలు, ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ కానీ, 50 సంవత్సరాలకి పెన్షన్ కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నికలు అయిన తర్వాత అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా లడ్డూలో కొవ్వు కల్తీ టైప్ మాటలే అని అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. ఇక వీళ్ళు ఏం మాట్లాడినా, ఏం బుర్ర జరిగినా ఒక సిద్ధాంతం లేదు, ఒక స్టెబిలిటీ లేదు, ఒక ఆలోచన లేదు, ప్రజలకు మంచి చేయాలనే ఇది లేదని చెప్పని అర్థమైందనమాట. ఎందుకంటే రోజు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాం, ఆ పత్రికలు రాయటం, ఈ వ్యవహారం ఇదంతా కూడా ప్రజలకు అర్థమైంది. అందుకనే ఈ మధ్య జగన్ గారి గురించి, వైసీపీ గురించి కొద్దిగా రాస్తా ఉన్నారు ఆ పత్రికలు కూడా, ఎందుకంటే మనకు బ్రాండ్ పడిపోయిందని చెప్పనే ఉద్దేశంతో. కాబట్టి ఖచ్చితంగా ఇదేంటంటే సూపర్ సిక్స్ ఎలా మర్చిపోతారండి? సూపర్ సిక్స్ ఎలా నన్ను చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వంలో మనము ఏ మాసంలో ఏ కార్యక్రమం చేస్తాము, ఏ రంగాన్ని ఆదుకుంటాము, ఎవరికి చేయగలుగుతాము అని చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి చెప్పినటువంటి ప్రభుత్వము, గవర్నెన్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇప్పటికి మనం ఏమీ చేయకుండానే 20,000 కోట్ల రూపాయల అప్పు ప్రతి శుక్రవారం పోయి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అది సరిపోతుందా ప్రజలకి? విద్య, వైద్యము, వ్యవసాయము, ఈ రంగాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఆధారపడినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆదుకున్నది గత ప్రభుత్వము. మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారం తెచ్చుకుని ఈ రోజు అధికారంలో ఉంటూ కూడా మోసం చేస్తూ ఆర్థికపరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా ఆర్థికపరమైనటువంటి కుదేలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పారు. ఏ రకంగా చేసింది? మీకన్నా అప్పులు ఎక్కువ చేశాము, మీకన్నా ఎక్కువ ప్రజలకి నిధులు పంపిణీ చేయడం జరిగింది, డోర్ డెలివరీ చేయడం జరిగింది. సూపర్ సిక్స్ సంబంధించి పూర్తి కుదేలైపోయింది అనమాట. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటారు, దానికి 100 ఆంక్షలు పెట్టారు. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? మీరు చెప్పినట్టు ఎంతమంది సంఖ్య అంతా, ఈ రోజు మీరు ఇచ్చేటటువంటి సంఖ్య అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెన్షన్లు పక్క నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నారు. అందాకెందుకు ఉదాహరణకి వరదకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విపత్తు జరిగితే 10 రోజులు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పని 3 సార్లు కలెక్టరేట్లకి సాక్షాత్తు ముఖ్యమంత్రి పోయి అక్కడ ఎన్యూమరేషన్ జరిగినటువంటి పరిస్థితి, సరిగా సక్రమంగా పద్ధతిగా గవర్నెన్స్ నడవనటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనపడతా ఉంటే, రోజుకు 10,000 మంది, రోజుకు 5,000 మంది కలెక్టర్ ఆఫీసులకు వచ్చి మా పేరు నమోదు చేయండి అని చెప్పారంటే ఇది ఎక్కడ గుడ్ గవర్నెన్స్ అండి? ఇది ఎక్కడ మంచి ప్రభుత్వం అని చెప్పని 100 రోజుల్లో పిలిపిస్తారండి? చెప్పండి. మంచి ప్రభుత్వం అంటే ఇంటి దగ్గరికి ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీరు జనరల్ గా, నేను వేరే ఉద్దేశంతో అడగట్లేదు, మీకు మత ధర్మాలు వీటి మీద ఒక నమ్మకం ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు దాని మీద కాస్త జ్ఞానం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది? ఆయనకి ఆ జ్ఞానం ఉందని అనిపించిందా, లేదనిపించిందా? అసలు ఆ రకంగా అట్లా మాట్లాడటం ద్వారా ఆయన ఎవరిని మోసం చేయదలిచారనే పాయింట్ ఏమన్నా మీకు అనిపించిందా? సార్, ఇది అజ్ఞానులు మాట్లాడేటటువంటి మాటలే నిన్నటువంటి సభలో మాట్లాడాడు. ఆయన పొంతం లేని మాటలు మాట్లాడాడు. ఆయన ఆచారాలకి భిన్నంగా మాట్లాడాడు, సాంప్రదాయాలకి భిన్నంగా మాట్లాడాడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన ఎందుకంటే చూడండి, ఆయన మాటలు ఒక్కొక్కటి పరిశీలిస్తే ఒక్కదానికి కూడా పోలిక లేదు, అన్నీ కూడా భిన్నమైనటువంటి మాటలు, ఒక సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, కోర్టులకు వ్యతిరేకమైనటువంటి మాటలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, ప్రభుత్వానికి వ్యతిరేక మాటలు. ఆయన సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని ముసుగేసుకుని ప్రజల్ని ఏదో మభ్య పెడదాము అని చెప్పని అమ్మవారి మెట్లకి కుంకుమ బొట్లు పెట్టినా, లేకపోతే నిన్న మెట్ల మీద ఎక్కుతూ ఆపసోపాలు పడి పైకి ఎక్కినా,
లేకపోతే కొండ దిగి నిన్న మీటింగ్ లో మాట్లాడినా ఆయనకి ఆ రకమైనటువంటి ఆలోచన గాని ఆ రకమైనటువంటి కళ గాని ఎక్కడ కూడా లేదు. సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల, లేకపోతే ఒక సిద్ధాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అన్ని కూడా రాజకీయం, ఆ ముసుగంతా కూడా రాజకీయం కోసమే మనకు కనబడతా ఉంది. లేకపోతే దేవుడు 11 సీట్లు ఇచ్చాడని మాట్లాడతారని, అంటే దేవుడు 2 చోట్ల ఓడిపోయామని చెప్పాడా పోయినసారి? 2 చోట్ల. కాబట్టి ఇవన్నీ ఆయనకి పొంతన లేని, సందాని గారు కందుకూరు, సందాని పొంతన లేని, ఆలోచన లేని. రైట్. సందాని గారు కందుకూరు నుంచి. సందాని గారు నమస్కారం, మాట్లాడండి. మీకేమనిపించింది ఆయన స్పీచ్ విన్న తర్వాత? జనం మోసపోతారా ఇలాంటి మాటలతోటి? సార్, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు సార్? సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ మళ్ళీ తెస్తారా? అవును. జోగిని దేవదాసి వ్యవస్థ మళ్ళీ తెస్తారా? సూర్యులకి చదువుకుంటే నాలుక మీద వాతలు వేసి వ్యవస్థ తెస్తారా? ఇవన్నీ సనాతన ధర్మం గురించి ఆయనకు ఓనమాలు కూడా తెలియదు సార్. ఈ సనాతన ధర్మం గురించి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. రైట్ రైట్. సో కాణిపాకం నుంచి సుధాకర్ రెడ్డి. హలో, మాట్లాడండి తొందరగా. కుమినేని గారు నమస్కారం. ఛానల్లోని సభ్యులకి నమస్కారం. నిన్న చూసాము తిరుపతిలో సనాతన ధర్మం గురించి పక్కన పెట్టిన ఆయన నిన్న తిరుపతిలో మీటింగ్ పెట్టింది దేనికంటే దేవుడు గురించి, మనం చెయ్యే పనుల గురించి ఆయన చెప్పడం లేదు. భాష లాంగ్వేజ్లు తమిళ్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆ భాషను చూసి ఎల్కేజీ పిల్లలు కూడా నవ్వుకునే విధంగా ఉంది ఆయన భాషా సంస్కృతి. రాసిస్తారులేండి, రాసిచ్చి చదువుతారు, దానికి ఏం పెద్ద ఆక్షేపణ ఉంది. కానీ అది రాసిచ్చిందనే అది కాదు కుమినేని గారు. సరే ఉంది, రాసిచ్చింది కూడా ఆయన చదువుతాడు. ఆడ చెప్పాల్సింది తిరుపతిలో, పవిత్రమైన తిరుపతిలో వచ్చిన తర్వాత లడ్డులో ఏంది అపరాధం జరిగింది దాని గురించి క్లారిటీ చెప్పాలి. సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఈఓ గారు చెప్పారు. అయినా నిన్న పబ్లిక్ గా చెప్పాడు 1,00,000 లడ్డులు అయోధ్యకి పంపించిన దాంట్లో కల్తీ జరిగింది అని. ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకోరా కుమినేని గారు? అవును. 1,00,000 లడ్డులు అయోధ్యకి పంపించారు అంటే కల్తీ జరిగిందని చెప్పాడు నిన్న సభలో వచ్చి. కల్తీ అలాంటి నీచమైన ఆరోపణలు చేయడం కూడా సనాతన ధర్మంలో భాగం అనుకుంటున్నాడేమో. ఆయన సనాతన ధర్మం అంటే అప్పుడు హైందవ జాతిని నేను కాపాడినట్ట హైందవ జాతిని ఏం చెప్పాడు ఇంకోటి చెప్పాడు కుమినేని గారు. ముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే అల్లా అనే వాళ్ళకు వాళ్ళు ఒకటే పోతారంట, కానీ హిందువులకు ఇది ఎందుకు లేదు. అవును. ఆయన జనసేన మూల సిద్ధాంతం గోవింద అంటే జనసేన సిద్ధాంతమే కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన లేదని రాసుకున్నాడు. ఇప్పుడు అచ్చంగా మతం ముసిగేసుకుని జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారో, లేక అది మరి టీడీపీ వాళ్ళ కోసం చేస్తున్నాడా, బీజేపీ వాళ్ళ కోసం చేస్తున్నారో మరి రామకృష్ణ గారు కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ చెప్తారు. ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు సనాతన ధర్మం గురించి చర్చ పెట్టారండి. సనాతన ధర్మం అనేది లేదు అసలు. సనాతన ధర్మం అనేది ఒక కాలక్రమంగా ఎవాల్వ్ అవుతూ వచ్చిన ఒక జీవన క్రమం, ఒక లైఫ్ స్టైల్ అని. నేను చెప్పడం కాదండి, గజేంద్ర గడ్కర్ గారు అసలు హిందూ మతమే లేదన్నాడు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. హిందూ మతం అనేది ఒక జీవన విధానము, అది కాలానుక్రమంగా ఫ్లెక్సిబుల్ గా మారుతూ వచ్చింది. అందువల్ల అది చాలా గొప్ప మతం అని చెప్పారు. నేను కూడా అంగీకరిస్తాను, హిందూ మతం చాలా గొప్ప మతం. ఎందుకంటే అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కాలానుగుణంగా మారుతుంది, తనను సరి చేసుకుంటుంది, సరిదిద్దుకుంటుంది. సనాతన ధర్మాన్ని నిర్వచనం చెప్పమని నేను 5 సంవత్సరాలుగా అందరిని అడుగుతున్నాను. నేను కలిసిన అందరిని అడుగుతున్నాను, యూ డిఫైన్ సనాతన ధర్మం అంటే ఎవ్వరూ కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఏదో ఆచారాలు, వ్యవహారాలు. ఇంతకుముందు ఎవరో అడిగారు కదా, సతీ సహగమనము సనాతన ధర్మమా, కుల వ్యవస్థ సనాతన ధర్మమా, అలాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అసలు అలాగే మన చాగంటి వారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది, కానీ ఆయన విడాకులే లేవు సనాతన ధర్మంలో కానీ హిందూ మతంలో కానీ అని. కానీ యాజ్ఞవల్క్య స్మృతి నేను చదివానండి, అది చదివి మీకు చెప్తున్నాను. యాజ్ఞవల్క్య స్మృతిలో భార్యను అమ్ముకోవటం ఉంది, భార్యను వదిలేయటం ఉంది. కానీ పురుషులకు ఏం హక్కులు ఉంటాయంటే భార్యను అమ్మేసినా, భార్యను వదిలేసినా ఆమెతోటి ఇంకా సెక్స్ సంబంధం కలిగి ఉండటానికి హక్కులు కలిగి ఉంటాయండి. యాజ్ఞవల్క్య స్మృతిలో అది చెప్పారు. అండ్ దట్ ఈజ్ ఇది సనాతన ధర్మం అని నేను ప్రశ్నిస్తున్నా. మన చాగంటి లాంటి ప్రవచకులు కూడా అబద్ధాలు చెప్పడం అనేది ఆశ్చర్యకరము. అలాంటి అబద్ధాల మీద మన సమాజము చర్చలు జరపడము, దాని మీద రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టాలని చూడటము చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. అంటే మనందరము అమాయకులము, అజ్ఞానులము, మనం చెవులో పూలు పెట్టి కూర్చున్నాము, వాళ్ళకి ఏదైనా చెప్పి నమ్మించవచ్చు.
అనే విశ్వాసం సినిమా నటులకు బాగా ఎక్కువైపోయినట్టుంది, రాజకీయ నాయకులు ఎక్కువైపోయినట్టుంది, మీడియా పెద్దలకు చాలా ఎక్కువైపోయినట్టు. ఇది సనాతన ధర్మం కాదండి. సనాతన ధర్మం అనేది ఏది లేదు. మన శాస్త్రకారులు వాళ్ళే చెప్పారు, ధర్మం అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కృతయుగంలో ఉండే ధర్మము కలియుగంలో పనిచేయదు, త్రేతాయుగంలోది ఇప్పుడు పనిచేయదు. అది ఏది కృతయుగంలోది సనాతన ధర్మమా, త్రేతాయుగంలోది సనాతన ధర్మమా, కలియుగంలోది సనాతన ధర్మమా? ఈ ధర్మం ఏమిటనేది ప్రశ్న వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరూ? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ది హోల్ ఆర్గ్యుమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇగ్నోరెన్స్ అండ్ సమ్ టైమ్స్ ఇడియసీ అంటాను నేను. ఇడియసీ అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. వీఆర్ ఆల్ బికమింగ్ ఇడియట్స్, యువర్ మేడ్ ఇడియట్స్ బై సచ్ ప్రాపగాండా. అది సనాతన ధర్మీయులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అందుకని ఒక చాలా చక్కగా వ్యంగ్యంగా ఎవరో చెప్పారండి, కొత్తగా అవతరించిన పరమహంస పరవ్రాచకాచార్య మంత్రశాస్త్ర పయోనిధి నరరూప నారాయణుడు నిత్య సత్య ప్రవచనాల దీక్షాపరుడు అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు సనాతన ధర్మ పరిరక్షకుడు బోర్డు పీఠాధిపతి శ్రీ శ్రీ పవన స్వాముల వారు మన తిరుపతి వేయించేసి అనుగ్రహ భాషణం చేశారని వ్యంగ్యంగా రాశారు. చాలా ఖచ్చితంగానండి. ఇదేంటంటే అసలు ఏంటండి, వాట్ ఈస్ ఇట్ క్వాలిఫికేషన్ టు టేక్ సనాతన ధర్మ టు పీపుల్? నువ్వు సనాతన ధర్మం లేకపోతే హిందూ ధర్మం నువ్వు భావించింది నువ్వు పాటించు, మేము ఏది హిందూ ధర్మాన్ని భావిస్తాం మేము పాటిస్తాం. అంతేగాని నువ్వు నీ బ్రాండ్ ఆఫ్ సనాతన ధర్మం మేమెందుకు పాటించాలా? అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆయన సనాతన ధర్మం గురించి చెప్పింది ఏంటి? ఫలానా పాయింట్ సనాతన ధర్మం ఈ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు. అదేం చెప్పకుండా సనాతన ధర్మం ఒక రాజకీయ సూపర్ కాదు. అందరినీ శాస్త్రజ్ఞులందరినీ ఆధ్యాత్మికవేత్తలందరూ ప్లీజ్ డిఫైన్ సనాతన ధర్మం అంటే ఇప్పుడు వరకు ఎవరు నాకు సరైన సమాధానం చెప్పలేదు. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సనాతన ధర్మం? నాకు మీరు చెప్పినట్లు ప్రసాద్ మీరు చెప్పినట్లు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పిన పదం. అలాగేనండి. మీరు ఒక దేవుడిని నమ్ముతారా, అనేక మంది దేవుడిని నమ్ముతారా? మీరు విగ్రహాలను నమ్ముతారా, విగ్రహాలను నమ్మరా? సనాతనులు అలాగే సనాతన ధర్మం అనే పేరుతోటి ఒకటి జరుగుతుందండి. చాలా పెద్ద కుట్రలో భాగం మీరు చెప్పినట్టుగా. సనాతన ధర్మము అంటే భారతదేశంలో మైనారిటీ మతాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉన్నది, ముస్లింలు ఉన్నారు. వాళ్ళు మన ఫోల్డ్లోకి ఎలాగ రారు, హిందూ మతం ఫోల్డ్లోకి రారు. కానీ ఇంకా డైవర్సిఫైడ్ మతాలు ఉన్నాయి కదా, బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది, జైన మతం ఉంది. వీళ్ళు కూడా మేము సొంత మతాలు మావి, మా ఐడెంటిటీని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో సనాతన బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ మూడు మతాల్ని, సిక్కు మతాన్ని, జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని తమ ఫోల్డ్లోకి ధృతరాష్ట్ర కౌగిలు అంటాం కదా, అందులో ఇరికించి వాటికి అస్తిత్వం లేకుండా చేయాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సనాతన ధర్మం, హిందూ మతం అని చెప్పడం మానేసి సనాతన ధర్మం అని చెప్పడంలో ఉన్న కుట్ర అని ఇదే నేను భావిస్తున్నాను. అలాగే మీరు ఎన్టీ రామారావు గారు వివేకానందుడి వేషం, మళ్ళీ విశ్వామిత్ర సినిమా తీయటము. విశ్వామిత్ర సినిమా ఫస్ట్ డే సినిమా చూసి నేను ఒక రివ్యూ రాశాను దక్కన్ క్రానికల్, ఫస్ట్ పేజీలో వచ్చింది. అలాగే ఆంధ్రభూమిలో కూడా వచ్చింది. ఆ రివ్యూ చాలా నెగిటివ్ గా వచ్చింది. అంతకుముందు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూసి ఒక రివ్యూ రాశాను, చాలా అద్భుతంగా తీశారు సినిమా అని, చాలా సంతోషించాడు ఆయన. తర్వాత దీని మీద ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటంటే మీ గురించి చాలా నెగిటివ్ రివ్యూ రాశారంటే, వారు అలాగే రాస్తారండి అని కోపంగా నా వెంట చూశాడు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, అలాగే శ్రీనాథుడు సినిమా చూశాను, నాకు చాలా ఇష్టం శ్రీనాథుడు పాత్ర, బాబు వెంకటరమణ చూశాను. ఆ సినిమా 2 రోజులు 3 రోజులు ఆడింది. నేను వెళ్ళిన థియేటర్లో 10 మంది కూడా లేరండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా జనాన్ని ఇంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చినారు, నేను చాలా పాపులర్, నేనేం చెప్తా జనం నమ్మేస్తారని అనుకోవడానికి వీల్లేదండి. ఈ సనాతన ధర్మ వేషాలు ఇవన్నీ వేయటం వల్ల ఆయన సినిమా నటుడిగా గ్లామర్ పోతుంది, రాజకీయాల్లో ఆయన ఏం చేస్తున్నాడు అని బట్టి ఆయన గ్లామర్ పోతుంది. అంటే దిస్ మే లీడ్ టు హిస్ డూమ్. అట్లా కాదు ప్రసాద్ రెడ్డి గారు, ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, సనాతన ధర్మంలోని మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆయన కూడా చదువుకోవడానికి పనికిరాడు. ఆయన శూద్రుల మహిళల్ని ఏం చేయాలో దాంట్లో దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయి. ఇవన్నీ మొన్న మన పాటలు వింటుంటే
ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే రాముడు కాదమ్మా అంటే ఒక క్యారెక్టరైజేషన్లో ఒక రాము అనేసి ఎన్టీ రామారావు సినిమా అనుకుంటా, ఆ రాముడు కాదమ్మా నిందలు వేయడానికి, కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండడానికని ఎంత అర్థవంతమైనటువంటి డైలాగ్ చెప్పారు చూడండి. ఇప్పుడు రాముడు కారణం ఏదైనా కావచ్చు, ఆయన గొప్పవాడు కావచ్చు, అది మళ్ళీ చెప్తే మత్తపరమైనటువంటి తగాదా మన మీదకి వస్తారు. కానీ బట్ సీతాదేవి గారిని అడవులకు పంపటం అవన్నీ దాని మీద చాలా రకరకాల భావాలు ఉండొచ్చు. కానీ వేమన చాలా స్పష్టంగా చెప్పాడు కదండి, బంగారు లేడి ఉన్నదని తెలియని వాడు దేవుడు ఎట్లా అయ్యాడని ప్రశ్నించాడు. అంటే నేను అనేది సామాన్య ప్రజలు మీలో చాదస్తాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు మీలో మంచితనాన్ని ఇక్కడ ఒక మాట చెప్పాలి, అన్ని మతాల్లోనూ చాదస్తాలు ఉంటాయి, మూఢ విశ్వాసాలు ఉంటాయి. జనం ఆ మతం వరకు ఏది మంచిదో మంచి తీసుకోవాలి తప్ప ఆ మూఢ విశ్వాసాలని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలియక సనాతన ధర్మం గురించో లేకపోతే చంద్రబాబు గారి ట్రాపో బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడో లేదా తన రాజకీయ అడ్వాంటేజ్ కోసం తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం ఇదేదో బాగానే ఉందనే ఫీలింగ్ తోటో ఇవన్నీ ఇటువంటి కారణాలతో చేస్తే ఆయనకి అప్రతిష్ట తప్ప ఇంకోటి. నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ప్లీజ్. మన సమాజము ఓవర్ పీరియడ్ ఆఫ్ 8 సంవత్సరాలను అప్వర్డ్ సోషల్ మొబిలిటీ, కింది స్థాయి ప్రజలు పై స్థాయికి, మధ్య స్థాయి ప్రజలు ఇంకా పై స్థాయికి విద్యాపరంగా అయ్యారు, ఆర్థిక పరంగా అయ్యారు, సామాజిక గుర్తింపు పరంగా అయ్యారు. అప్వర్డ్ మొబిలిటీకి ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఒక గ్లాస్ సీలింగ్ పెట్టడానికి సనాతన ధర్మం అనే ఒక ముసుగు తీసుకొస్తున్నారని నేను భయపడుతున్నానండి. నాకు బాగా గుర్తు, ఒకప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీ చాలా శాసించే కమ్యూనిటీగా ఉండేది. అగ్రహారాలు విష్ణు గారికి బాగా తెలిసే ఉంటుంది, అగ్రహారాలు బ్రహ్మాండంగా ఉండేవి. అలాంటి అగ్రహారాలన్నీ మాయమైపోయి తర్వాత రోజుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అగ్రవర్ణాల చేతుల్లోకి వచ్చినాయి. ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు వలసలకు వెళ్ళటం, ఇంకా విదేశాలకు వెళ్ళటం, వీటి ద్వారా ఆ తర్వాత వెనుకబడిన వర్గాలనండి, దళిత వర్గాలన్నీ వాళ్ళ చేతిలోకి భూమి వెళ్తాంది. ఇవన్నీ కూడా ఒక పరిణామ క్రమం. వ్యవసాయం పనిచేసేది చివరికి తప్పని అంటలేదు. రైట్. ఖమ్మం నుంచి ఒకరి లైన్లో ఉన్నారు, పేరు ఉపేందర్ గారు. నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. కట్ అయినట్టుంది. సుధాకర్ గారు వల్లూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న సనాతన ధర్మం ప్రజల్ని మోసం చేయడానికా, చివరికి జనసేనల వాళ్ళని కూడా మోసం చేయడానికా, లేకపోతే ఏమిటి ఆయన ఉద్దేశం? తెలియక మాట్లాడుతున్నాడా లేక మోసం చేయాలని మాట్లాడుతున్నాడా? సార్ నమస్కారం, మీకు ప్యానలిస్టులందరికీ, టీవీ సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. అయితే ఇప్పుడు కేవలం వాళ్ళ పార్టీ నాయకులను లేకపోతే పార్టీ కార్యకర్తలను కాదండి, అంటే హిందూ సమాజాన్ని అతను మోసం చేస్తున్నాడు. ఎలాగంటే పైగా చాలా అవమానం పడుతున్నాడండి. సనాతన ధర్మం పేరు పెట్టుకుని అక్కడ ఆ దీక్ష వస్త్రాలు ధరించి ఒక విప్లవకారుడిలాగా మాట్లాడుతున్నాడండి, ఒక విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం కూడా ఈ ఒక నెల రోజుల పాటు అసలు ఏ విధమైన 30 యాక్ట్, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పి డిప్యూటీ సీఎం అని చెప్పి ఇచ్చేస్తారా పర్మిషన్? కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు, మంచి పాయింట్. జగన్ గారు దేవుడి దర్శనానికి వెళ్తారంటేనేమో 30 యాక్ట్, మరి 30 యాక్ట్ ఇప్పుడు లేదా నెల రోజుల పాటు అన్నారండి వాళ్ళు. అవును, నెల రోజుల పాటు అన్నవాళ్ళు ఇప్పుడు అలాగా దానికి పర్మిషన్ ఇచ్చారు. మంచి పాయింట్ రేజ్ చేశారు. కరెక్ట్, ఖచ్చితంగానండి. ఇది ఇటువంటివి చాలా విషయాలు ఉంటాయండి. రైట్. సనాతన ధర్మం అనే మాట చాలా వక్రంగా మాట్లాడుతున్నాడు. రెండో విషయం ఏంటంటే సనాతన ధర్మం ఇప్పుడు తండ్రి ఎంత ఇది భ్రష్టుడైనా కానీ తండ్రిని ఒకటేది సనాతన ధర్మం అండి. నా తండ్రి చాలా గొప్పవాడని పొగుడుతాడు. అటువంటిది మా నాన్నమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపారాధన రైట్, కట్ అయినట్టుంది. రైట్. ఇక ఎందుకంటే జనసేన కార్యకర్తలు ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పాల్సి వస్తుందంటే ఆయన మొదటి సిద్ధాంతమే కులాల ప్రస్తావన ఉండకూడదని, రెండో సిద్ధాంతమే మతాల ప్రస్తావన లేని రాజకీయం అని. ఈ రెండుకి విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్న తీరు, మరి జనం ఇటువంటి వాళ్ళని నమ్మితే వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం కానీ. రైట్. రామకృష్ణ గారు చెప్పండి, ఈ సనాతన ధర్మంలో మీరేటివైపు? రాహుల్ గాంధీని కూడా తప్పు పట్టినట్టున్నాడు ఆయన. సార్ కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలు అట్లా సాక్షి ప్రేక్షకులు. సార్ అంటే ఇంత చర్చ జరుపుతున్నాం కానీ ప్రజలు కూడా కొంత ఎమోషనల్ గా అతన్ని ఒక గుడ్ యాక్టర్ గా చూసుకొని ఆ గుడ్ యాక్టర్ గా ఫాలో అయ్యి పాలిటిక్స్ కి దాన్ని అతను వాడుకుంటున్న తీరుని ప్రజలు ఇవాళ గమనించాలి. నో డౌట్ హీస్ ఏ గుడ్ యాక్టర్,
అతను ఏం జరుగుతా ఉందంటే ఏ టైంకి ఏ డైరెక్టరో ఏ ప్రొడ్యూసరో ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో జీవించి ఆ క్యారెక్టర్ని పండించడం అతనికి అలవాటు అయిపోయింది. ఇవాళ అతనికి ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎవరిచ్చారు? ఈ క్యారెక్టర్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా, ఎవరి కోసం ఈ నటనంతా నటిస్తా ఉన్నాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాల్సిన విషయం. సనాతన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అతను మాట్లాడేది మొత్తం దేశం అంతా వినాలనుకున్నాడో, దేశం అంతా అర్థం చేసుకోవాలనుకున్నాడో, సనాతన ధర్మాన్ని ఆంగ్లేయుల భాషలో మాట్లాడటం, ఆంగ్లేయుల భాషలో సనాతన ధర్మాన్ని చెప్పే ప్రయత్నం చేయటం, అది కూడా ఇట్ ఈస్ నాట్ సనాతన ధర్మం. అతను ఏదైతే మాట్లాడాడో పరాయి భాష, పరాయి భాష కూడా అతను చెప్పడం అనేది సనాతన ధర్మాన్ని ఏమి చెప్పలేదు. సనాతన ధర్మం సంస్కృతంలో మాట్లాడాలేమో, ఖచ్చితంగా సంస్కృతంలోనే మాట్లాడి ఉండాలి. సో దాన్ని పక్కన పెడితే ఇవాళ మనం గమనిద్దాం సార్, ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు వివిధ దేవాలయాలు, మనకి దుర్గా మల్లేశ్వరి దేవస్థానం అంటామా, శ్రీశైలం భ్రమరాంబ మల్లేశ్వరి దేవస్థానం అంటామా, తిరుమల తిరుపతి దేవస్థానం అంటామా, లేకపోతే కడప పెద్ద దర్గా అంటామా, లేకపోతే గుణదల మేరీమాత చర్చ్ అంటామా, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఎవరు ఒకరి దాంట్లో ఒకటి వేలు పెట్టకుండా చాలా కలిసిమెలిసి సోదర భావంతో అద్భుతంగా, మీరు మేరీమాత ఉత్సవాలప్పుడు రండి, ఎంతమంది హిందువులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొస్తారో నేను చూపిస్తా. అదే విధంగా మీరు తిరుపతికి రండి, ఎంతమంది అన్య మతస్థులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారో నేను చూపిస్తా. ఇదంతా పక్కన పెట్టి అన్ని మతాలను సమానం, అసలు తలకాయ ఉందా? అదే కాదండి, కడప అమీర్ దర్గా కానీ రొట్టెల పండుగని మన నెల్లూరులో అసలు అచ్చంగా హిందువులే ఎక్కువ మంది వెళ్తుంటారు, పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? అందరూ సమానత్వం, ఏ వైపు డైవర్షన్ తీసుకోకూడదు అనే దానికి ఒక చట్టం చేయమంటాడు. తలకాయ ఉందా? ఆలోచన ఉందా? బుద్ధి ఉందా? సెక్యులరిజం అనే పదానికి మీనింగ్ తెలుసా? రాజ్యాంగం ఏం చెప్పిందో చూసావా? సెక్యులరిజం చెప్పింది అది కదా సార్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరూ సమానం అనే కదా సెక్యులరిజం చెప్తా ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని రావాలంట. మరి అదైతే నాకైతే అర్థం కాలేదు. మరి అతన్ని వెర్రితనంగా ఫాలో అయ్యేవాళ్ళు, నేను మామూలుగా వాళ్ళని అనట్లేదు, వెర్రితనంగా ఫాలో అయ్యేవాళ్ళు ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరోగమనంలో ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళని రాష్ట్రానికి ఒకళ్ళని ఎత్తుక్కొని ప్రజల్ని రెచ్చగొట్టి మొబిలైజ్ చేసి ఏదో ఒక లబ్ధి పొందాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన ద్వారా ఇతన్ని మాట్లాడిస్తున్నారేమో అనేది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే, ఇకపోతే రాహుల్ గాంధీ గారి విషయానికి వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు అయోధ్య విషయంలో ఏదో కామెంట్ చేశారు అని పచ్చి అబద్ధాన్ని మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు అయోధ్య విషయంలో ఏ కామెంట్ చేయలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఒక విషయానికి వస్తే, అయోధ్య విషయానికి వస్తే సార్, శంకరాచార్యులు పీఠాధిపతులు మఠాధిపతుల కన్నా పెద్ద సనాతని అనాపాలజిస్టిక్ హిందూ. ఎందుకు అనాపాలజీ ఏంది నాకు అర్థం కాల. అంటే అట్లా కాదు అనాపాలజిస్టిక్ అంటే తాను హిందూ భార్యలు ఇద్దరిని వదిలేసి క్రిస్టియన్ భార్యను చేసుకున్నాడు కదా, అయినప్పటికీ కూడా అనాపాలజిస్టిక్ అంటున్నాడు. స్టిల్ అనాపాలజిస్టిక్ అని ప్రజలకు చెప్పదలుచుకుంటే ఆ పైత్యం ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ సార్ నాకు ఏమనుకోవద్దు, నాకేమనిపించింది, అయామ్ యాన్ అనేది నాకు అర్థం కాల. ఆమెన్ అంటున్నాడు ఏంట్రా బాబు అనిపించింది. మీరు జాగ్రత్తగా వినండి, ఇదేంటి మధ్యలో ఆమెన్ ఎందుకు వచ్చింది అని అనిపించింది అనమాట. తర్వాత అర్థమైంది, ఓహో అయామ్ యాన్ అంటానికి బదులు ఈయన ఎట్లా అంటున్నాడా అని. సార్, పీఠాధిపతులు మఠాధిపతులు శంకరాచార్యులు మొత్తంగా చాలా మంది, అంటే మెజారిటీ ఆఫ్ శంకరాచార్యులు బహిష్కరిస్తూ కారణం కూడా చెప్పారు. ఏమని? అసంపూర్ణంగా ఉన్న దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా మోడీ గారి ఇష్టానికి దాన్ని అక్కడ ప్రతిష్టాపన జరుపుతా ఉంటే ఏ రకంగా వెళ్తామని శంకరాచార్యులు వెళ్ళని దాన్ని శంకరాచార్యులను క్వశ్చన్ చేసే దమ్ముందా ఇతనికి? శంకరాచార్యుల దగ్గర కూర్చొని మాట్లాడే దమ్ముందా ఇతనికి? అసలు రాణిస్తారా ఇట్లాంటి వాళ్ళని? శంకరాచార్యులు వారు దరిచారనిస్తారా? సో ఇటువంటి వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీయో లేకపోతే అంటే సాఫ్ట్ గా ఉన్నారు, మనం ఒక బట్టగాల్చి మొహాన్ వేసేస్తే సరిపోద్దులే అని మాట్లాడటం. సరే, నిజంగా నిజంగా ఇతను సనాతన ధర్మి కానీ అయ్యుంటే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు శివుడి బొమ్మ పెట్టుకొని అభయముద్ర చూపించి ఇది సనాతన ధర్మ, సనాతన ధర్మం అంటే నిజం, సనాతన ధర్మం అంటే భయం లేని తరం, సనాతన ధర్మం అంటే భయాన్ని వ్యాప్తి చెందకుండా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచడం అని శివుడి బొమ్మ పెట్టి అభయముద్ర చూపించి మాట్లాడుతూ ఉంటే ఎన్డీఏ మొత్తం ఎందుకు లేచి రాహుల్ గాంధీని అడ్డుకుంది? అంటే
శివుడి బొమ్మే కదా అతను చూపించి మాట్లాడుతా ఉంది. ఎన్డీఏలో ఇతను భాగస్వామి, భారతీయ జనతా పార్టీకి నాయకులు, ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ రాహుల్ గాంధీని ఎందుకు అడ్డుకోవడం జరిగింది అంటే సనాతన ధర్మం అంటేనే ఏంటో కూడా తెలియదు. మనం ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టుకొని వాళ్ళు మన వైపు డైవర్ట్ చేసి మనం ఓట్లు పొందుతా ఉన్నాం. రాహుల్ గాంధీ చెప్పే భాష్యం కనుక వింటే ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని మనల్ని దూరం అయిపోయి మన ఓటు బ్యాంక్ చెదిరిపోద్దేమో అనే కంగారులో ఓటు బ్యాంకుగా వీళ్ళు నీచ రాజకీయాన్ని చేయడానికి ఆలోచించే ధర్మమే తప్ప. సరే, ఇందాక శర్మ గారు మాట్లాడినా లేకపోతే మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినా, పిరమిడ్ లో కింద నుంచి పైకి అంచెలంచెలుగా వివిధ కులాలు ఈక్వాలిటీ అనే పదంతో ఏది విద్యను అందిస్తా ఉన్నప్పుడు అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్న తరుణంలో పిరమిడ్ పై స్థానానికి కింద వాళ్ళు చేరకూడదు అంటే ఏం చేయాలంటే ఈ ప్రజలందరినీ మూర్ఖుల్ని చేసి మళ్ళీ ఆ సనాతన ధర్మం వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు కాకుండా ఆ సనాతన ధర్మాన్ని మళ్లించి నేను వేరే ఎవరి గురించో మాట్లాడను, నా గురించి నా కులం గురించే మాట్లాడుకుంటా. అంటే శ్రీకృష్ణుడి దగ్గర నుంచి కూడా పశుపాలకులుగా ఉన్న పరిస్థితి యాదవులు. సరే, అది గోవులు అంటారా, బఫెలోస్ అంటారా, ఏదన్నాగా అంటే అలాగే ఉండాలి, నేను అలాగే కనపడాలి, నేను చదువుకోకూడదు. ఇంకొక విషయం కూడా సార్, ఇదే సనాతన ధర్మం విదేశీ యానాన్ని ఖచ్చితంగా నిలువరిస్తుంది. విదేశీ యానం చేయకూడదు, సముద్రాలు దాటకూడదు. మరి ఇవాళ ఎన్ని కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్ళారు, ఎన్ని కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో పనిచేస్తా ఉన్నారు. దట్టు హిందూ మతాన్ని పూర్తిగా ఆచరించని, హిందూ మతాన్ని నమ్మని దేశాలు కదా అవన్నీ. డిక్లేర్ చేసుకున్నాయి కదా, మేము పలానా మతం మా దేశం డిక్లేర్ చేసుకున్నాయి కదా, అక్కడికి వెళ్ళి సంపాదించుకుని ఆ సంపాదన భారతదేశానికి పంపిస్తున్నాం కదా. సో దాన్ని ఆహ్వానిస్తున్నారు కదా వీళ్ళంతా. ఏం మాట్లాడదలుచుకున్నారు? ఈ ప్రజల్ని ఎంత శాంతియుతంగా, ఎంత పవిత్రంగా, ఎంత ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఈ దుర్మార్గపు రాజకీయం మొత్తం కూడా కొమ్మినేని గారు సూపర్ 6 ని డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో, ప్రభుత్వం నడపడం చేతగాని పరిస్థితుల్లో ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటైజ్ చేసేస్తాం, ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్న తరుణంలో అతను ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు? ఇప్పుడు నష్టాల్లో ఉంటే దాన్ని అమ్మకి ఏం చేస్తాం అని ఇప్పుడు మాట్లాడుతున్న తరుణం. అంటే ఇతని పరిస్థితి ఎట్లా ఉంది, మానసిక స్థితి ఎట్లా ఉందంటే ఏ సందర్భానికి ఆ రకమైన వస్త్రాలు ధరించడం. అతను కాకి వస్త్రం ధరించగలడు, ఇందాక మీరు చెప్పినట్టు మెడలో ఎర్రకండువా వేయగలడు, కాషాయం ధరించగలడు, కద్దరు ధరించగలడు, ఇంకేమైనా చేయగలడు. ఆ సందర్భానికి ఆ రకమైన భాష మాట్లాడుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ ఈ రకంగా వెళ్తే అంటే పచ్చి అబద్ధాలు చెప్పడం నాకు తెలిసి ఏ మతంలోనూ ఉండదు, హిందూ మతం కానీ ఏదని. పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ప్రముఖులుగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సూపర్ 6 హామీలు కానీ అనేక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కానీ, పచ్చి అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఎక్కడైనా ఉంటుందా? అసలు పచ్చి అబద్ధాలు అతను సనాతన ధర్మం చెప్పడం ఏంటి? దౌర్భాగ్యం మనం వింటాం ఏంటి? విష్ణు గారు లాంటి వాళ్ళు కూడా వినాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు సార్ నేను కూడా, నాకు సంస్కృత మంత్రాలు రావేమో కానీ నేను పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేయంగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకునే బయటకు వస్తా. సో మిగతా వ్యవహారం అంతా నాకు తెలియకపోవచ్చు, నేను ఎవరి ద్వారా జరిపించుకోవచ్చు. ఇవాళ ఇతను వచ్చి అసలు మతం లేదు, కులం లేదు, బాప్టిజం నా కూతురికి ఇచ్చానంటాడు, వారి తండ్రి గారి గురించి అతనే అవమానించే రకంగా అతను మాట్లాడుకుంటాడు. వాళ్ళ సోదరుడు అసలు దేవుడు ఎక్కడున్నాడని అంటాడు. ఒక ఆయన నాస్తికత్వం గురించి మాట్లాడతారు. ఇన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వేదిక ఎక్కి సనాతన ధర్మం గురించి చెప్తా ఉంటే ప్రజలు దాన్ని వింటా ఉంటారు. సరే, మరీ ముఖ్యంగా ఇంకా ఘోరమైన విషయం ఏమంటే ఇవాళ లడ్డూలో కల్తీ జరిగిపోయింది అని నిన్న కూడా మాట్లాడాడు సార్ అతను. నిన్న కూడా మాట్లాడిన తర్వాత నిజంగా సరే సార్, ఓకే, వాళ్ళ ఒక్క నిమిషం నేనైతే నమ్మను, ఒప్పుకోను, కానీ ఒక్క నిమిషం అతని మాటకే వెళ్తే సార్, నిజంగా నీకు తెలిసింది ఎప్పుడు? జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అది కూడా ఏంటంటే అయ్యుండొచ్చు కానీ ఇవేవి కాకుండా ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు అనే రిపోర్ట్ వచ్చింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంగా మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ గానే అయితే ఆలయ శుద్ధి కార్యక్రమం, ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం ఎప్పుడు జరగాలి సార్? 100 రోజుల పరిపాలన నాడు చంద్రబాబు నాయుడు బయట పెట్టిన తర్వాత ఆలయ శుద్ధి, ఆలయ సంప్రోక్షణ అంటే 3 నెలల కాలంలో నిజంగా నీకు తెలిసి ఉన్నా కూడా ఆలయ శుద్ధి, ఆలయ సంప్రోక్షణ జరిపించలేదు అంటే దేనికి నిదర్శనం సార్? సనాతన ధర్మానికి నిదర్శనమా సార్ ఇది? ఎవరిని మోసం చేద్దామని ఈ కుట్రపూరితమైన వ్యాఖ్యానాలు, ఈ కుట్రపూరితమైన భాష్యాలు చెప్తున్నారు సార్. జనవరిలోనే అయోధ్యకి వెళ్ళిపోయినాయి అంటాడు లడ్డూలు.
సార్ ఇంకోటి కూడా ఆలోచించండి. 90% ప్రజలు నివసించే అయోధ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అంటే అక్కడ ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు, ప్రజలు ఏం చూశారు అనేది మనం ఆలోచించాలి కదా, యావత్ భారతదేశం ఆలోచించాలి కదా. అంత పెద్ద మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆ ప్రజలు వారిని వ్యతిరేకించి ఓడించి పంపించారు అన్నప్పుడు ఎందుకు జరిగింది, అంతమంది ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా జరిగింది అనేది వారి ఓటు బ్యాంక్ కోసం, డ్రామాల కోసం ఇదంతా నడిపించారని ఆ ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు అది మనకు అర్థం కావద్దా? సో ఈ ప్యూర్లీ భారతీయ జనతా పార్టీ ఇస్తున్న స్క్రిప్ట్ నడపడమా, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ నడపడమా, లేదు పరిపాలన చేతగాక స్కీములు ఇంప్లిమెంట్ చేయలేక మొత్తాన్ని డైవర్ట్ చేయడమా అనే ఒక కుట్ర. ఫైనల్ గా ఒక పాయింట్ సార్, నిజంగా కనుక మళ్ళీ ఇంకొక మాట కూడా మాట్లాడాడు సార్, కులాలు లేవు, కులాలు ఉండకూడదు, అందరూ కలిసి రావాలి అని మాట్లాడాడు. కులాలు అన్ని కలిసి రావాలి, అందరూ సమానత్వం అని మాట్లాడే ఉద్దేశమే మీకుంటే పాపులేషన్ సెన్సస్ ఎందుకు తీయట్లేదు, క్యాస్ట్ సెన్సస్ ఎందుకు తీయట్లేదు, మీ ఎవరెంతో వారికి అంతా అనే వాటాని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. క్యాస్ట్ సెన్సస్ తీసి సమానత్వాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత అందరం సమానంగా ఉన్నాం, సమానంగా వెళ్దామని మాట్లాడాలి కదా. సమానత్వం ఉండకూడదు, వీడి కిందే ఉండాలి, ఆయన పైనే ఉండాలి, పోట్లాడాలి, కొట్టుకోవాలి. వాట్ ఈస్ పైగా రాజు నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అంటాడు. ఇదేంటండి బాబు, ఇంత నీచంగా ఒక డిప్యూటీ సీఎం గొడవ పెట్టుకోవడానికి వచ్చానంటే పోలీసులు చూస్తా ఊరుకోవాలి. ఆయన అంత అధ్వానంగా మాట్లాడుతుంటే సభకు అనుమతిస్తారు. ఏమిటి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక భాగమేమో. అసలు ఏ బుక్ కాదు సార్, తలకాయ లేని బుక్ ఇది. మొత్తం మీద రామకృష్ణ గారు బాగా ఆవేశంగా ఉన్నట్టున్నారు. అంటే ఉద్దేశంతో దాన్ని ప్రియం చేయడానికి పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒక నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఆయన తెలియని విషయం ఏంటంటే అయోధ్య అంతటి పెద్ద సమస్యను పరిష్కరించినటువంటిది సుప్రీంకోర్టు. కోర్టులకు అనేక సమస్యలు పరిష్కరిస్తుండొచ్చు, వాటి మీద మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కోర్టులను కూడా తిడుతున్నాడు ఏంటి సడన్ గా? ఏమైంది? ఏదో జగన్ మీద కేసులు లేకపోతే అక్కడ అన్ని పిచ్చి మాటలు మాట్లాడతాడు. చెప్పడం ద్వారా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి అప్రతిష్ట తీసుకొచ్చాడండి ఆయన. కరెక్ట్. ఈ లడ్డూ పేరు మీద కూడా అపచారం తీసుకొచ్చి అపచారం చేయటమే కాకుండా ఇప్పుడు కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని నాశనం చేసిన వ్యక్తి సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్తే అసలు సనాతన ధర్మం ఏంటో తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. విష్ణు గారు చెప్పండి, కోర్టులను కూడా బెదిరిస్తున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఒక్క నిమిషం దయచేసి, ఒకరిద్దరు లైన్లో ఉన్నారు చాలాసేపు నుంచి. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు నేను ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అనాలిసిస్ వింటుంటాను. ఆయన ఏమన్నాడంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏం చేసినా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, అది ఏదో వాళ్ళు పైకి చెప్పారు కాదు, అల్టీరియర్ మోటివ్ ఏదో ఉంటుంది. అల్టీరియర్ మోటివ్ అంటే నీచమైన ఉద్దేశమేనా? కాదు, ఒక నిగూఢమైన ఉద్దేశం. పొలిటికల్ ఆబ్జెక్టివ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. ఇక్కడ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దత్తపుత్రుడికి సొంతపుత్రుడికి మధ్య పోటీ, బీజేపీని చేయడం. బీజేపీ సిద్ధాంతాన్ని తీసుకొని యూ వాంట్ డౌన్ ప్లే చంద్రబాబు అంతకంటే తెలివైనవాడు ఈ విషయంలో. ఈయన అంతకంటే ముందుగానే మోడీ గారితో ఇప్పుడు అలయబలై అంత మోడీ గారిని బండబూతులు అనండి, ఏమన్నానండి, టెర్రరిస్టు, పెళ్ళాన్ని ఏలుకోలేని అన్నవాడినే మళ్ళీ మేనేజ్ చేసి తీసుకురాగలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఎంత ఆయన ముందు పవన్ కళ్యాణ్ అన్నది నథింగ్, ఆయన ఏం చేయలేడు. పవన్ కళ్యాణే ఇప్పుడు లొంగిపోయినట్టుగా కనపడతలేదా? కరెక్టే. ఆయన చెప్పినట్లు చరిత్ర ఏం చెప్తుందంటే బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పొలిటికల్ గా హెవీ లాస్ అయి వచ్చింది, వాళ్ళకి ఎవరికి లాభం రాలేదు. అది గ్రహిస్తే ఓకే, అది వేరే విషయం. పొలిటికల్గా లాభం వచ్చిందా రాలేదా అనేది సమస్య కాదు. ఈయనకి అసలు ఆ విషయాల మీద అవగాహన ఉంటే కదా. రైట్. స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సనాతన ధర్మం అంటే ఏంటో మీకు అర్థమైందా? నాకేం అర్థమైందండి, అతనికి అర్థం కాదు, ఏదో మాట్లాడతాడు. అతనికి ఏం తెలుసుని అతనికి అర్థమైందా? అతను సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది, అన్ని మతాలు కలిసి ఉంటాయి ఇవన్నీ అంటే జరిగే విషయం అనేది. జరిగే విషయమా? ఏదో మాట్లాడారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. కాపులు ఉన్నారు కూడా, కాపులు కాస్తారా ఏంటి? కాపులు ఎంతవరకు కాస్తారండి? అది వేలుకుంటూ వస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంతా డిబేట్ చేసుకుంటూ ఇవన్నీ
ఇవన్నీ పక్కదారి పెట్టేస్తాయి. సూపర్ సిక్స్ ముందుకు తోలుతాడు. హామీలన్నింటినీ పక్కదారి పట్టించడానికి కాలు కట్ చేయడం ఎన్ని పార్టీలు చూసామండి. సిపిఐ ఎన్ని పార్టీలు నాశనం చేయడు. కాంగ్రెస్ గతపడిచాడు. ఎన్ని పార్టీలు ఇది పెద్ద లెక్క. మోడీ గారిని ఇవాళ మేనేజ్ చేసి అంత ఇదిగా ఉన్నాడంటే ఈయన గాలికేసి గొట్టం లెక్క. హనుమంతుడు ముందు కుప్పి గంతులు అన్నట్లు చంద్రబాబు గారే మేనేజ్ చేసి ఈయనతోటి నడిపిస్తున్నాడా అనేది ఒక పాయింట్. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా బీజేపీతో కలిసి ముందుకెళ్దాం అనుకుంటే చంద్రబాబు గారు అంతకంటే తెలివిగా ఈయన కుప్పి గంతులు ఆయన ముందు కుప్పి గంతులు వేయగలుగుతాడు ఈయన. ఓకే, అది వేరే విషయం. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, కోర్టులను సైతం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. న్యాయస్థానమే అది, అందులో ఏం జరిగిందో తేలకముందే ఈఓ మాటల్లో కానీ లేకపోతే అక్కడ ప్రజెంట్ చేసిన లాయర్ లూద్రా మాటల్లో కానీ అక్కడ కల్తీ ఇది ఏం జరిగిందో తెలియకముందే దీని మీద బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పని తప్పుపట్టింది. తప్పుపట్టినప్పుడు దాన్ని ఆయన మాటల్ని సమర్థిస్తూ పురంధరేశ్వర్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ నిన్న వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుల మీదే అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పు చేసి కూడా కోర్టులు తప్పుపడతాం అనేది సరైనటువంటి విషయం కాదు. కోర్టులు పరిధిలో ఉన్నప్పుడు సమన్వయం పాటించాలి. అదేదో ఈ రోజు తేలుతుంది కదా, విచారణ తేలుతుంది. అక్కడ జరిగినటువంటి లడ్డూలో జరిగినటువంటి విషయాలన్నీ ప్రజల ముందు పెడతారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడినటువంటి మాటలు కోర్టుల పట్ల వెనక్కి తీసుకోవాలి. చాలా అంశాలన్నీ కవర్ చేశాము. కాబట్టి ఏంటంటే కోర్టుల ముందు ఈ చర్చ ఉన్నప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వర్ కానీ అంశాలను లేవనెత్తకుండా ఉంటే సక్రమంగా ఉంటది. అంటే ఆ పొలిటికల్ హుందాతనం అంటే లేకుండా చేస్తారండి రాజకీయాల్లోనే. అంటే మత పెద్దలు అలాగే ఉన్నారు, సామాజిక పెద్దలు అలాగే ఉన్నారు, రాజకీయ పెద్దలు అలాగే ఉన్నారు. ఏదో దురదృష్టం. మనము ఒక ట్రాన్సిషన్ పేజ్ లో ఉన్నాం అనుకున్నాను శ్రీనివాసరావు గారు. నేను దీని నుంచి మనం బయటకు వస్తాము, మళ్ళీ ఉన్నతంగా వెళ్తాము తప్పకుండా, బట్ టైం పడుతుంది. రైట్, రామకృష్ణ గారు ఫైనల్ గా సంక్షిప్తంగా ఒక మాట. సార్, కోర్టులు లాజికల్ గా ఒక 5-6 క్వశ్చన్లు అడగడం జరిగింది సార్. లూథరా గారు ఏం చెప్పారంటే, సరే నేను అవన్నీ తెలుసుకోలేదు, నేను తెలుసుకొని వస్తానని చెప్పారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే, టీటీడీ తరఫున ఆయన మాట్లాడుతూ కల్తీ జరగలేదని చెప్పాడు కదా, లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదు అన్నాడు కదా. కల్తీ నెయ్యి వాడలేదు, లడ్డూలో కల్తీ జరగలేదు, బట్ నెయ్యి అయితే కల్తీ నెయ్యి వచ్చింది, అది వేరే విషయం. దాన్ని వాడలేదు. ఓవరాల్ గా నేను మళ్ళీ గవర్నమెంట్ తో కన్సల్ట్ అయ్యి వస్తాను అనేది లూథరా గారు చెప్పినప్పుడు, నిన్న ఆ లాజికల్ క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేస్తుంటే ప్రజలు హర్షించేవారు. ఓకే, కోర్టు ఇది అడిగింది, వీళ్ళ దగ్గర ఈ డేటా ఉంది, ఓకే వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అని అర్థం అవుతుంది. కానీ రంకెలేయటం ఏంటి, పిచ్చికిపోతలేంది, నాన్ సెన్స్ సార్, ఇదంతా నాన్ సెన్స్ సార్. ఏమి లేదు, కేవలం ఆయన కూడా ఉపన్యాసాల్లో చెప్పాడు కదా ఎన్నికల ప్రచారంలో, మీ ప్రతి ఒక్కడికి 15,000 రూపాయలు ఇస్తాం, మా ఇంటికి 1,500 చొప్పున ఇస్తాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, ఇట్లా అనేక పిచ్చి అలవిగానే వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు కదా. ఆ అబద్ధాలని కవర్ చేయడం కోసం ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో కొత్త డ్రామా ఆడుతూ కొత్తగా మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి దొంగ బాబా అవతారం ఎత్తారేమో. మరి ఈ బాబా అవతారం కంటిన్యూ చేస్తాడా, మళ్ళీ షూటింగ్లకి వెళ్ళి అమ్మాయిలతో మొన్న ఎవరు అన్నారు అట్లాగే డ్యాన్సులు చేస్తాడా? ఇది జనం అర్థం చేసుకోవాలి. అసలు జనసేన పార్టీ కార్యకర్తలనే ఆయన మోసం చేస్తున్నాడు, మిగతా వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. జనసేన మొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈరోజు ఆయన చెప్తుంది ఏంటంటే అచ్చంగా హిందూ ధర్మం, హిందూ ధర్మం గురించి మాట్లాడి మంచి గురించి చెప్తే పర్వాలా, మొత్తం మిగతా కుల మతాలను రెచ్చగొట్టే విధంగా నానా అరాచకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడా కాదా, ఆయన అజ్ఞానాన్ని ప్రజలందరి మీద రుద్దుతడం సమంజసమా కాదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతూ ఇది నేటి చర్చా కార్యక్రమం. విష్ణు గారు, ప్రసాద్ రెడ్డి గారు, రామకృష్ణ యాదవ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.